నెల్లూరు జిల్లా సంగం మండలం అన్నారెడ్డిపాలెంలోని గ్రేడ్ 3 గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి సందర్శించారు. స్థానిక టీడీపీ నాయకులు మేకపాటికి ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలోని వసతులు, రికార్డులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్థానిక నాయకులు గ్రామస్తులను గ్రంథాలయ స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ, జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి 3 ప్రధాన అంశాలను ప్రాధాన్యతగా తీసుకున్నట్లు శాంతికుమారి తెలిపారు. ప్రజలకు గ్రంథాలయాలు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయో, వాటిని ఎలా వినియోగించుకుంటున్నారో తెలుసుకుంటున్నామని చెప్పారు. నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అన్ని గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, అధ్యయన మెటీరియల్ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆమె హామీ ఇచ్చారు. పుస్తక పఠనం మనిషి భవిష్యత్తును మార్చగలదు. విద్యార్థులు, యువత సెల్ఫోన్లకు పరిమితం కాకుండా గ్రంథాలయాలను సందర్శించి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నాయకులు మెట్టు విజయకృష్ణారెడ్డి, జనసేన నాయకులు హేమసాగర్, భానుకిరణ్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో గ్రేడ్ 3 గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా 3 విషయాలని దృష్టిలో పెట్టుకుని నేను గ్రంథాలయాలను సందర్శించడం ప్రారంభించాను. మొదటి విషయం, ప్రజలకి గ్రంథాలయాలు అందుబాటులో ఉన్నాయా లేదా, ప్రజల గ్రంథాలయాలు ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది మొదటి విషయం. రెండో విషయానికి వస్తే, మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా, సిబ్బంది పనితీరు ఎలా ఉంది, ఇది రెండో విషయం. మూడో విషయానికి వస్తే, విద్యార్థులు, యువత గ్రంథాలయాన్ని ఉపయోగిస్తున్నారా లేదా. ఎందుకంటే ఈ పొద్దు రేపు నడిచే పోటీ పరీక్షల్లో వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్స్ గ్రంథాలయాల్లో ఉన్నాయా లేవా, ఈ 3 విషయాల్ని నేను దృష్టిలో పెట్టుకొని ముందు నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి గ్రంథాలయాలన్నీ కూడా నేను సందర్శించడం జరగబోతుంది. ఇప్పుడు ప్రజలు గ్రంథాలయాలు ఉపయోగించుకోవాలి అంటే ముందుగా ఫస్ట్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న విషయం నేను తెలుసుకున్నాను ఈ సందర్శన ద్వారా. పుస్తకం అంటే చాలా గొప్పది. ఒక పుస్తకం చదివితే వాళ్ళు భవిష్యత్తు మంచిగా తీర్చబడుతుందనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి విద్యార్థులు ముందుగా గ్రంథాలయాలు ఉపయోగించుకోవాలి. కాబట్టి నేను యువతకి చెప్పేది ఏంటంటే, ప్రతి గ్రంథాలయంలో ఇప్పుడు పోటీ పరీక్షలకు కావాల్సినటువంటి పుస్తకాలు నేను అరేంజ్ చేస్తాను, గ్రంథాలయాలు ఉపయోగించుకోండి. అదేవిధంగా ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏమిటో గ్రామస్తులందరూ కూడా నాకు చెప్పడం జరిగింది. వారి యొక్క ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు ఇంకింకా పనిచేయాలనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా గ్రామస్తులు, నాయకులు అందరూ వచ్చి నాతో మాట్లాడటం జరిగింది. గ్రంథాలయానికి సంబంధించిన సమస్యలు చెప్పారు. తప్పకుండా ఒక 1 మంత్ లోపల ఈ గ్రంథాలయానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తానని తెలియజేసుకుంటూ స్వాగతం, సుస్వాగతం. కావలి నియోజకవర్గం తుమ్మలపెంటలో జరిగే మత్స్యకార సేవలో కార్యక్రమానికి విచ్చేయుచున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణ గారికి శుభాభినందనలు. ఇట్లు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, కావలి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా.